ఈరోజు మీ మధ్య పెట్టే ఒక టాపిక్ ఏంటంటే ఓర్పు. ఓర్పు సహజంగా ఈరోజు చాలా వాటిని మనం పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనలో ఓర్పు లేకపోవడం, ఒరిమి లేకపోవడం. బాస్ దగ్గర చాలామంది పని చేయాలని ఆశపడి వెళ్తారు, కానీ ఏదో ఒక మాట మాట్లాడడంతో ఆ మాటకు వారు తట్టుకోలేక ఏం చేస్తారు, ఆ జాబ్ అక్కడ వదిలిపెట్టి రావడమో లేదా దాన్ని విడిచిపెట్టి రావడమో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. అయితే ఓర్పు మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? సహనం మనకు ఎక్కడి నుంచో దొరుకుతుంది. సహజంగా ఒకప్పుడు కోపము ఇవన్నీ పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం, వయసు పైబడిన వారిలో లేదా కొద్దిగా మధ్య వయసులో ఉన్న వారిని, ఇలాంటి వారిని చూసేవాళ్ళం. ఇప్పుడు సహజంగా కోపము, ఈ అసహనం ఎవరిలో చూస్తున్నాం తెలుసా? యంగేజ్, వెరీ యంగేజ్ చిన్నపిల్లల్లో చూస్తున్నాం. ఈరోజు చిరాకు పడడం చూస్తున్నాం, ఓర్పు లేకపోవడం చూస్తున్నాం, సహనం లేకపోవడం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనలో కూడా చాలాసార్లు చాలా పర్యాయములు ఓర్పు సహనము లేనటువంటి వారుగా ఉంటున్నాం. అయితే ప్రధానంగా ఈ 40 రోజుల్లో మనకు కావాల్సినది మొట్టమొదటిది ఏంటంటే ఓర్పే. ఒకసారి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మీరు తెరిచి చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఓర్పు కలిగి ఉండండి, శ్రమల యందు ఓర్పు కలిగి ఉండండి, నిరీక్షణ కలగారై ఉండండి అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు చాలా పర్యాయములు చాలా చోట్ల మనకు రాయబడుతుంది. ఒకసారి ప్రసంగి రాస్తున్నటువంటి తన యొక్క గ్రంథంలో కూడా మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన ఒక మాట. ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నువ్వు తొలిపోకము. రైట్, ఇక్కడ ఒక విషయం గమనించండి. నీ మీద ఉన్న అధికారి కానీ, నిన్ను ఏలువాడు కానీ, నీ పైన ఉన్నవాడు కానీ ఒకవేళ నీ మీద కోపపడిన ఎడల, నీ యజమానుడు నీ మీద కోపపడిన ఎడల ఏం చేయకూడదట? నీ ఉద్యోగము నుండి నువ్వు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు చేయకుండా కాపాడుతుంది. కాబట్టి నీకు ఏది అవసరమై ఉన్నది? ఓర్పు అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి పాఠం ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నాకు ఓర్పును దయచే ప్రభువా అని ప్రార్థించాను. ఏం కావాలి మనకి? ఓర్పు. సహజంగా వెంటనే వస్తుంది మనలో అసహనం, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, ఒక్కొక్కసారి వీళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్లకి ఒక్కొక్కసారి అసహనం వస్తుంది, కానీ లోపల అంటాను, ప్రభువా నాకు ఓర్పుని దయచే ప్రభువా, సహనాన్ని దయచే ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నిలబడి నేను మాదిరి లేకపోతే ఎట్లా ప్రభువా? వాళ్ళు ఇక్కడ కదా చూసి నేర్చుకుంటారు, వారు అనుసరించేది ఇక్కడి నుంచే కదా. సో మన జీవితంలో ఏదైనా ఏలుబడి చేయవాడు నీ మీద కోపపడతాడు, నీ పైన అధికారి నీ మీద కోపపడతాడు, యజమానుడు నీ మీద కోపపడతాడు, నీ తల్లిదండ్రులు నీ మీద కోపపడతారు, నీ తోబుట్టులు లేకపోతే నీకు కావలసిన వారు, నీ దైవజనుడు, లేకపోతే ఎవరైనా నీ మీద ఒకవేళ కోపపడిన ఎడల నీ ఓర్పును సహనాన్ని అక్కడ కాపాడుకో, కానీ దాన్ని విడిచిపెట్టి మాత్రం ఎప్పుడు కూడా రావద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం చాలా విషయాలు సక్సెస్ లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన జీవితంలో ఓర్పు లేకపోవడమే కారణం. అయితే ఇప్పుడు నేను ఆధ్యాత్మికమైన విషయంలోనికి వచ్చేస్తాను. నేను ఎక్కువగా ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఒకసారి బైబిల్ లోపలికి వచ్చేద్దాం. ఆధ్యాత్మికంగా మనకు ఓర్పు అవసరము. ఎందుకు మనకు ఓర్పు అవసరము? సపోజ్కి ప్రతిదానికి ఒక టైం అనేది దేవుడు నిర్ణయించాడు. ఏంటి ఆ టైం అంటే, ఒక మామిడి చెట్టు మొలవాలంటే గబగబా వెళ్ళి మనం ఏం చేస్తామంటే, ఆ మామిడికాయను బాగా చీకిన తర్వాత అందులో టెంక ఉంటుంది. ఆ టెంకను తీసుకెళ్ళి అది పాతిన తర్వాత అదేమవుతుంది? మొక్క వస్తుంది. మొక్క అయిన తర్వాత కొన్ని రోజులకి అది ఏమవుతుంది? మెల్లిమెల్లిగా పెరుగుతుంది, కొన్ని సంవత్సరాలకి అది
చెట్టు అవుతుంది. మరలా కొన్ని సంవత్సరాలకి అది దాంట్లో పూత వస్తుంది. అది సీజన్ వచ్చిన తర్వాత అందులో పూత వస్తుంది. ఆ పూత కాయలు అవుతాయి, కాయలు పళ్ళు అవుతాయి. అంటే సుమారు ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అంతేగాని టెంక్ వేసిన వెంటనే ఇంకా మొలవదేంటి, ఇంకా మొక్క అవ్వదేంటి, ఇంకా చెట్టు అవ్వదేంటి, ఇంకా పండ్లు రావేంటి? ఇది నా ఆత్మీయ జీవితం. దేవుని దగ్గర అడిగితే వెంటనే రావాలంతే, ఎంతనే ఇవ్వగలడు దేవుడు. కానీ దేవుడు నిర్ణయ కాలాన్ని దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. నిర్ణయ కాలం లేకుండా దేవుడు ఎవరి జీవితంలో ఏమీ చేయజాలడు. సో ఆ నిర్ణయ కాలం కొరకు మనం అందరం ఏం చేయాలో తెలుసా? ఓర్పు కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుడు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ గర్భఫలము తల్లి గర్భములో ఎన్ని నెలలు నిండాలి? 9 మాసాలు వెయిట్ చేయాలి. ఆ బిడ్డ కంప్లీటెడ్గా రావాలంటే, సంపూర్ణంగా రావాలంటే 9 మాసాలు నిండుకున్న తర్వాత ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ బయటకు వస్తాడు. అదే 6వ నెలలోనో 7వ నెలలోనో బిడ్డ పుడితే అసంపూర్ణంగా పుడతాడు. అవయములో సరిగా ఎదగకుండా పుడతాడు. వాడు పొద్దైన తర్వాత బుద్ధిమాంద్యముతోనూ లేకపోతే సరైన నడవడిక లేనివాడుగాను, అవయములో సరిగా పనిచేయలేనివాడుగా ఉంటాడు. అంటే కంప్లీటెడ్గా సంపూర్ణత ఉంటేనే ఆ పరిపూర్ణత ఉంటుంది. అలాగే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నవి కూడా దేవుడు ఏం చేస్తాడంటే సంపూర్ణతను కలిగినవే దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు. కాబట్టి మనము వాటి యందు మనము ఓర్మి కలిగి ఉండాలి. లేకపోతే ప్రత్యేకంగా మనము ఆ నిర్ణయ కాలాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే ఆదికాండంలో 21వ అధ్యాయము 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన ఏ కాలము? బాగా చెప్పండి, ఏ కాలం ఇది? అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడట. ఆ నిర్ణయ కాలమున శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనిపెట్టింది. వారు అనుకున్న టైం కాదు, దేవుడు ఇచ్చిన నిర్ణయ కాలానికి దేవుడు ఒక కుమారుని దేవుడు శారమ్మకి ఇచ్చాడు, అబ్రహాంకి ఇచ్చాడు. ఒక టైం, మన జీవితంలో ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, దేవుడిచ్చే టైంకి మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది సంపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. సంపూర్ణత పరిపూర్ణత లేకుండా అది నాకు కావాలి అని కోరుకుంటే ఏమో. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా గమనించి మనకు ఆత్మీయ జీవితంలో ఓర్పు అవసరమై ఉన్నది. నువ్వు ఎదగాలి. ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే చాలామంది తల్లులు ఎప్పుడు తింటాడో, వీడు ఎప్పుడు అన్నం తింటాడో, ఎప్పుడు నడుస్తాడో, ఎప్పుడు పరిగెత్తుతాడో, ఇలాంటి ఆశలు చాలామంది తల్లులు బిడ్డలను చూస్తుంటాయి. అనుకున్నంత మాత్రాన అయిపోతాయా? దానికి ఒక టైం, క్రమం ఉంటుంది. క్రమానుగుణంగా అది స్టెప్ బై స్టెప్ జరిగితేనే అది నిర్ణయకాలం అంటాం దాన్ని. అయితే ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్ మీతో చూపిస్తాను. త్వరగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ చూడండి వాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట మనకు రాయబడుతుంది. చదువుతారు ఒకసారి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానమును పొంది నిమిత్తము మీకు డాష్ అవసరమై ఉన్నది. ఏంటది అమ్మ? ఏంటది? ఉరిమి అనగా ఓర్పు. మీకు ఏమి అవసరమైనది అంటే దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరబోతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత నిర్ణయించబడిన వారే, దేవుని యొక్క పిలుపుని అందుకుని వచ్చిన వారే. మనమందరము దేవుని నిర్ణయంలో ఉన్నాం. మనమందరము కూడా దేవుని చిత్తంలో పిలబడిన వారు. మనమందరం ఎక్కడి నుంచి పిలబడిన వారం? మనమందరం లోకములో నుంచి పిలబడిన వారం, పాపములో నుంచి పిలబడిన వారం. దేవుడు పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో ఉంచాడు. ఏంటి వాగ్దానం? నీ జీవితంలో ఒక మంచి వివాహం అనే వాగ్దానం, నీ జీవితంలో గర్భఫలం అనే వాగ్దానం,
నీ జీవితంలో మంచి ఉద్యోగం అనే వాగ్దానం, నీ జీవితంలో మంచి చదువు అనే వాగ్దానం, నీ జీవితంలో మంచి స్వస్థత అనే వాగ్దానం, నీ జీవితంలో మంచి తలాంతులనే వాగ్దానం, నీ జీవితంలో అనేకమైన స్థలాల్లో నిన్ను కూర్చుండబెట్టాలనే వాగ్దానం, నువ్వు అనేక దేశాల్లో ఉన్నతమైన స్థలాల్లో కూర్చుండాలనే వాగ్దానం, నీ జీవితంలో శాంతి సమాధానం నింపుకోవాలనే వాగ్దానం. ఈ వాగ్దానాన్ని దేవుడు మన ముందు ఉంచాడు కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ అధైర్యపడక, అది నీ జీవితంలో సంపాదించుకున్నటకు ప్రార్థనా పూర్వకంగా నీకు ఓర్పు అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఓర్పు తగ్గే కొలది కాలం పెరుగుతూ ఉంటుంది. నీలో ఉంది, అది మనలోనే ఉంది. మనలో సహనం తగ్గే కొలది ఏమైపోతుంది? ఇంకా కాలం పెరుగుతుంది. సహనం కావాలి మనకి దేవుని సన్నిధిలో. ఏంటి సహనం అంటే? నిత్యం ప్రార్థించాలి. ఒక గోల్ పెట్టుకుని ఈ 40 రోజులు, ఎస్ నిర్ణయ కాలం ఈ 40 రోజులే, దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ 40 డేస్, ఈ 40 రోజులోని నీ ప్రార్థనా కాలము, ఈ నిర్ణయ కాలము దేవుడు జరిగించగానే నా జీవితంలో ఏదైతే మీరు ప్రభు సన్నిధులు అనుకుంటున్నారో, మీరు నిర్ణయించుకుని వచ్చారో, నిశ్చయించుకుని వచ్చారో, దేవుని సన్నిధులు ఎదురు చూస్తారు, అవన్నీ మీ జీవితంలో జరుగును గాక. ఒక జీల్ మనలో ఉండాలి, ఒక గోల్ మనలో ఉండాలి, ఒక గురి మనలో ఉండాలి, ఒక ఆశ మనలో ఉండాలి, ఒక సామర్థ్యం మనలో ఉండాలి. దాన్ని సాధించాలి అని ధైర్యం మనం వచ్చుకోవాలి. అయితే ఒరిమి ఎలా ఉండాలి? జస్ట్ 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే గారిని ఒకసారి తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక రోల్ మోడల్ మోషే గారిని తీసుకుందాం. 12వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం. మోషే ఒకరోజు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. వెంటనే అక్కకు కోపం వస్తుంది, అహరోనికి కోపం వస్తుంది. కోపం వచ్చి నానా మాటలు అంటారు. అప్పటి వరకు ఉన్న భక్తి భావం అంతా పక్కకు పోతుంది. అనరాని మాటలు, నానా మాటలు. ఆయనే ప్రవక్త, ఆయనే దేవుని సేవకుడా, ఆయన చెప్తేనే జరుగుతాయా అని నానా విధమైన మాటలు అన్నప్పుడు, అతను గురించి వ్యతిరేకమైన మాట్లాడినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, చెడ్డ స్వభావంతో మాట్లాడినప్పుడు, అనేక రకాలుగా నొప్పు కలిగించేవి, బాధ కలిగించే మాటలు మోషే మీదకి వచ్చి రాగానే మోషే వెంటనే కోప్పడి, అయ్యో నన్నంటారా మీరు? నన్ను అనేవాళ్ళైపోయారా మీరు? నన్ను అనే ధైర్యం మీకుందా అని వారి మీద గొడవకెళ్ళా, వారి మీద కేసు పెట్టలా. ఏం చేశాడు తెలుసా? మౌనముగా దేవుని మీద వేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడే చూసుకుంటాడు. నేను కోపడి నేను దేవుడు ఏ టైంలో కావాల్సిందే ఆ టైంలో దేవుడు చూసుకుంటాడు. అక్కడ రాయబడింది చిన్నదే కానీ నా ఇమాజినేషన్ అదేనా ఏంటంటే, పాపం రోజు చేస్తానుందేమో మిరియం, రోజు ఏదో సూటిపోటు, అలా వెళ్తున్నప్పుడు ఒక సూటిపోటు మాట, ఇలా వెళ్తున్నప్పుడు ఒక సూటిపోటు మాట, నానా విధాలుగా కనిపించిన వాళ్ళ దగ్గర, లేకపోతే వచ్చిన వారి దగ్గర, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ మాట చెప్పుకునేది. చూసావా ఆయన ఎంత పని చేశాడు? సేవకుడు అని చెప్పుకుంటున్నాడు, దేవుడి సేవకుడు అని చెప్పుకున్నాడు, సేవ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడని అనేక రకాలుగా మాటలు మాట్లాడుతున్నాయి. ఆ మాటలు మోషే మీద పడుతున్నాయి. కానీ మోషే మానవుడే, కానీ ఓరిమ అవసరం. దేవుడు నీకు ఇచ్చిన దేవుడే చూసుకుంటాడు. ఆయన చూస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడులే అని వదిలిపెట్టాడు. దేవుడు కల్పించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ బాగా చదవండి. అప్పుడు దేవుడు కల్పించుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు కల్పించుకోకుండా దేవుని మీద నువ్వు ఆధారపడతావో అప్పుడే దేవుడు కల్పించుకుంటాడు. సహజంగా ఏం చేస్తామంటే మనము కల్పించుకొని మన వల్ల కాకపోతే అప్పుడు దేవుడి సహాయం అడుగుతాం. అది మనకున్నటువంటి వీక్నెస్. మన వల్ల కాకపోతే ముందు మన శక్తి, మన సామర్థ్యం, మన అండబలం, మన కండబలం, మన అధికారం, లేకపోతే మన పైన ఉన్న వాళ్ళు, మన కిందనున్న అందరి బలాన్ని ఉపయోగించిన తర్వాత ఎక్కడ సక్సెస్ కాకపోతే దేవానివే దిక్కు మాకు అంటాం చాలామంది. ఇక్కడ మోషే గారు అన్ని దేవుడే చూసుకుంటాడు. ఆయనే చూసుకునేదంతా, సమస్తం చూసుకునేది ఆయనే అని చూస్తున్నాడు. దేవుడు కలగజేసుకున్నాడు. ఓకే, నా కుమారుడు నా మీద అప్పగించాడు కాబట్టి, నాకు చాయిస్ ఇచ్చాడు కాబట్టి, నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుడు కలగజేసుకున్నాడు. వెంటనే ముగ్గురిని పిలిచాడు. రండి ముగ్గురు ఒకసారి లోపల రండి, మీతో మాట్లాడాలి. మోషేని పిలిచాడు, అహరోను పిలిచాడు, మిరియాని పిలిచాడు. మోషే ఎవరో తెలుసా? నా నమ్మకమైన వాడు, మంచి పరిచారకుడు. సో నమ్మకమైన వాడు, మంచి పరిచారకుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి
అతడు ఓర్పుతో ఒరుముతో నేను కలగజేసేంత వరకు కూడా ఓర్పుతో ఉన్నాడు అని మోషేని పంపించి మిరియాముతో మాట్లాడిన తర్వాత ఆ మిరియాము మాట్లాడుతున్నప్పుడు అందరూ చూస్తుండగానే ఏమైందంటే తెలా తెల్లని కృష్ణరోగము అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు తన శరీరాన్ని కమ్మివేసింది. తర్వాత మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా నా రక్త సంబంధే కదా, నా సొంత రక్తంతో పుట్టి మీ ఇద్దరం కూడా కలిపి పుట్టిన వాళ్ళమే కదా, మళ్ళా బిడ్డను స్వస్థపరిచినప్పుడు మళ్ళా దేవుడు ఆ అవకాశాన్ని కరుణను దేవుడు దయచేశాడు. ఎందుకు ఈ మాటలు మీ ముందు పెడుతున్నంటే, ఒకవేళ మోషే ఆ రోజు ఆవేశపడి ఉంటే, ఒకవేళ మోషే నిర్ణయం తీసుకుని ఉంటే. సో ఓర్పు ఎప్పుడు కూడా మన జీవితాలని ఉన్నతమైన స్థానాల్లో నడిపిస్తుంది. కానీ సాతాడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, మనల్ని ఎక్కువగా మనల్ని ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తుంటాడు. నువ్వు మగాడవే, ఏటనుకున్నావు, ఏయ్ నీలో పౌరుషం లేదా, గుంటూరు మిర్చి తింటున్నావు, మామూలుడువా నువ్వు ఉండేది ఎక్కడ గుంటూరులో ఉంటున్నావు, వాడికి లేదా పౌరుషం, నీకు లేదు. ఎవరిని చూపిస్తాడు? పనికి మాలను చూపిస్తాడు. నేను రోల్ మోడల్ మోషేని కాదు, సాతాన్ని ఎవరిని చూపిస్తాడు రోల్ మోడల్? ఇగో బాబు మోషే గారిని చూడు, యాకోబు గారిని చూడు, అబ్రహాం గారు, వాళ్ళని చూపిస్తాడా సాతాను? ఎవరిని చూపిస్తాడు? పనికి మాలను తాగుబోతాలను చూపిస్తాడు. ఇక వాళ్ళని చూడు, వాళ్ళకి ఎంత పౌరుషం ఉందో నీకేం పౌరుషం ఉందో. అంతే, ఆవేశపడిపోతాం. అవుట్ మన జీవితాలు, మన బ్రతుకులు. సో కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది, మన జీవితాలు చాలా దేవుడే చూసుకుంటాడు అనే నిర్ణయాలు. ఈరోజు చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయండి. చాలా విధాలుగా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఎందుకు చిన్నాభిన్నం అయిపోతున్నాయంటే వారి మధ్య ఓర్పు సహనం లేకపోవడమే. ఒక మాటకు మరొక మాట వారు సమాధానం ఇచ్చి ఆ మాటకు ఎందుకు ఈ మాట అన్నారనే ఆలోచించే టైం కూడా ఇవ్వటలా. ఒక వ్యక్తి, ఒక భర్త భార్య ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ భర్త ఏదైనా ఆవేశంతో మాట్లాడినా, ఒకవేళ భార్య ఆవేశంతో మాట్లాడినా, ఎందుకు ఆ మాట మాట్లాడవచ్చింది అనేది ఒక క్షణం ఆలోచించే సమయాన్ని ఎవరు చూసుకోవట్లేదు. వెంటనే ఇమీడియట్లుగా ఆవేశానికి మరొక ఆవేశంతో అవుతుంది. 2-3 మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు వేడెక్కుతున్నాయి, అది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. ఎందుకు మా అమ్మాయి నీ దగ్గర ఉండడం, ఎందుకు మా అబ్బాయి నీ దగ్గర ఉండడం, విడాకులు తీసేసుకుందాం. ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతి మన దేశాల్లో కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు, చాలా ఈజీగా విడిపోతున్నారు కుటుంబాలు. జాగ్రత్త. మన జీవితంలో సాతాడు ఏం చేస్తాడు తెలుసా, కొన్ని అనుమానాలను లేకపోతే కొన్ని రావాల్సినవి కూడినటువంటి కొన్ని మాటలు మన ముందు పెట్టినప్పుడు దైవ ఆలోచనతో మనము నిర్ణయం చేసుకోవాలి. అటువంటి ఓర్పు దేవుడిని కలగచేయను గాక. ఇక్కడ చాలామంది భార్య భర్తలు వారి జీవితాలు కట్టుకోవాలంటే మీ జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరమైంది. ఆలోచించండి. ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఓర్పుతో ఆలోచించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులు, రకరకాల మనుషులు, వాళ్ళు మనల్ని విడదీయాలను, మన సంతోషంగా ఉన్నప్పుడు మన అందరి జీవితాలను కూడా పాడు చేయాలని చూస్తుంటారు. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళట, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అన్యోన్యంగా ఉండేవారు, ఎక్కడికి వెళ్ళినా కలిపి వెళ్ళేవారు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుకునేవారు. ఈ పచ్చని సంసారాన్ని చూసి, ఈ అన్యోన్యతను చూసి ఒక ఆమెకు కుళ్ళు పెట్టుకుంది. ఎలాగైనా సరే వీళ్ళని ఏం చేయాలి, విడగొట్టాలి అని ఆలోచన కలిగిందట. వెంటనే గబగబా భార్య దగ్గరికి వెళ్ళింది. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు అబ్బాయిని అన్నీ అడిగే పెళ్లి చేసుకున్నావా అని అడిగిందట. అవునండి, మా అమ్మ నాన్న అన్నీ చెప్పారు, చాలా మంచోడు, చూస్తున్నాను కదా, పెళ్ళి మాకు అప్పటికే 3 నెలలు 4 నెలలు అయింది, చాలా మంచిగా చూస్తున్నాడు, కావాల్సిన అన్నీ ఇస్తున్నాడు, చాలా మంచోడు నా భర్త అన్నాడు. మంచిదే, నువ్వు వచ్చి 3 నెలలు అయింది, నేను ఎన్ని సంవత్సరాలు చూడట్లేదు మీ ఆయన్ని. కానీ మీ ఆయనకు ఒక అలవాటు ఉంది, ఏంటో తెలుసా, కుక్క నాకే అలవాటు మీ ఆయనకు ఉంది, జాగ్రత్త అన్నాడట. సారీ కుక్క నాకు అలవాటు కాదు. మీ ఆయనకు ఒక భయంకరమైనటువంటి ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే, మీ ఆయనకు ఒక ఉప్పరోడు. ఏంటి మీ ఆయన అంటే, మీ ఆయన శరీరం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఉప్పుతో నిండిపోయి ఉంటుంది. భయంకరమైనటువంటి, అదొక రకమైనటువంటి ఉప్పుతో నింపబడినటువంటి శరీరం మీ ఆయనది. ఆ విషయం మీకు దాచి మీకు పెళ్లి చేసేసారని చెప్పింది. మొత్తానికి ఏదో పెట్టింది లింక్. అయిపోయింది కదా, భర్త దగ్గరికి వచ్చింది. భర్త దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే చెప్పింది. చెప్పిన తర్వాత ఈమెతో చెప్తూ ఒక మాట ఏం చెప్పిందంటే, వస్తూ బాబు
ఈరోజు నమ్మలేకపోతున్నావు కదా, మీ ఆయన ఒప్పరోడో కాదో నమ్మాలంటే ఈ రాత్రి మీ ఆయన చక్కగా స్నానం చేసి వచ్చి పడుకుంటాడు కదా, మధ్యరాత్రి లేచి ఒక్కసారి వీపు నాకు చూడు, ఒప్పరోడో కాడో నీకు తెలుస్తుంది అని చెప్పేసి వచ్చింది, లింక్ పెట్టి వచ్చింది. మళ్ళీ వీళ్ళ ఆయన దగ్గరికి వచ్చింది, సేమ్. మీ ఆవిడకి ఒక అలవాటు ఉందట, నిద్రపోతే కుక్క అయిపోతుందట, మనుషులు నాకుతుందట, ఆ సంగతి నీకు తెలుసా అని చెప్పిందట. అవునా? లేదే, ఇప్పుడు మా ఆవిడ చాలా మంచిది, అలా నాకదంటే ఒకరోజు ఈ రాత్రి ఒకసారి చూడును, ఈ రాత్రి పడుకోకుండా జాగ్రత్తగా చూడు. మొత్తాన్ని పెట్టేసింది, ఇద్దరి మధ్య హ్యాపీగా పడుకుందండి, వేసి పడుకుంది చక్కగా. వీళ్ళిద్దరు ఇంటికి వచ్చారు, ఒకళ్ళు ఆతృత, ఈమెకి ఆతృత, మా ఆయన నిజంగా ఉప్పురోడు అంటావా, ఈయనకి ఆతృత, మా ఆవిడ నిజంగా ఆ కుక్క బుద్ధులు ఉన్నాయంటావా. ఈ రకమైనటువంటి భావాలు ఇద్దరిలో ఉన్నాయి. మొత్తానికి భోజనం చేశారు, మంచం మీద పడుకున్నారు, ఇద్దరు పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. ఈమె పడుకోవటం లేదు, ఆయన పడుకోవటం లేదు. ఎప్పుడు చూద్దామని మొత్తానికి భార్య లేచి చూసింది భర్త పడుకున్నాడా లేదని. పడుకున్నాడని తెలియకుండా ఏం చేసిందంటే తన నాలిక బయట పెట్టి ఆ వీపును నాకగానే టక్కన లేచి చూశాడు. అమ్మ దుర్మార్గురాల, ఇప్పటి వరకు నువ్వు చాలా మంచిదాని అనుకున్నావు, కానీ రోజు చేసి ఇదే పని అని మొత్తానికి వారి జీవితాల్లో అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న వారి జీవితం అంతా ఏమైపోయిందట, చిన్న భిన్నం అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనుషులు ఈ రకమైనటువంటి మాటలు పెట్టేవాళ్ళు లేకపోలేదు, మన కళ్ళ ముందు ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, అది సహజం. అయితే ఇలాంటి మనుషుల మధ్య మనం ఉన్నాము కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరు ఓర్పుతో సహనముతో ఇలాంటి విషయాలను పరిశీలించండి అంటారు. ఇలాంటి విషయాలు మీరు ఏం చేయాలి, పరిశీలించండి. ఒకసారి మన వాక్యాన్ని చదువుకుందాం, ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి మాటలు అవే. మనం 6వ అధ్యాయంలోనికి వెళ్తే, మన ఎబిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది కదా, చదవండి. ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందును. చాలండి. ఇక్కడ అబ్రహాము జీవితంలో చూసినట్లయితే, అబ్రహాము జీవితంలో వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి తన జీవితంలో ఏది సహకరించిందంటే ఓర్పే. దేవుడిచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి వాగ్దానం తన జీవితంలో నెరవేరేంత వరకు కూడా దేనితో ఎదురు చూశాడంటే ఓర్పుతో ఎదురు చూశాడు. ఎస్, దేవుడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నా జీవితంలో నెరవేర్చగలిగిన వాడని తన ఓర్పుతో చూడగానే ఆ ఓర్పుకు తగినటువంటి ప్రతిఫలాన్ని తను సంపాదించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఓర్పు విషయంలో మరొక మాదిరి చూద్దాం. ఎవరినో కాదు, యేసు ప్రభువారిని చూద్దాం. యేసు ప్రభువారు అప్పగింపబడుతున్న రాత్రి ఆయనను సంఖ్యలతో బంధిస్తున్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఏం చేశాడో తెలుసా, కత్తిని తీసుకుని, వరలో ఉన్న కత్తిని తీసుకుని సైనికుని యొక్క చెవిని నరికివేయగానే యేసు ప్రభువారు ఆ చెవిని తీసుకొచ్చి ఆ సైనికుని చెవికి అంటించి ఒక మాట అంటాడు, చక్కని మాట. చదవండి, అది మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఇక్కడ రాయబడి ఉంది, ఎందుకు మీరు ఓర్పు లేని వారుగా ఉంటారు? నేను మాట ఇస్తే పరలోకములో ఉన్నటువంటి ఆ వ్యూహాలు లేకపోతే సైన్యులు, ఆ రథాలన్నీ కూడా ఈ భూమి మీదకి దిగిరావా? దేవదూతలన్నీ కిందకి దిగిరావా? ఎందుకు సహనం లేకుండా, ఓర్పు లేకుండా మీరు కత్తి దూసే పనిలో ఉన్నారు? అది కాదు కదా నా పని అంటే, తన శిష్యులు కూడా ఏం నేర్పిస్తున్నాడంటే సహనం, ఓర్పు కలిగి ఉండాలి అని నేర్పిస్తున్నాడు. అదేవిధంగా అబ్రహాము జీవితంలో కూడా సంతానాన్ని కలగడానికి తన వాగ్దానాన్ని ఓర్పుతో నమ్మాడని మనం గ్రహిస్తున్నాం. సో ఈ మొదటి రోజు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాగ్దానం మన జీవితంలో ఉంది కాబట్టి ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నిర్ణయిస్తాడు, నిర్ణయ కాలాన్ని దేవుడిస్తాడు. దాని కొరకు మనం అందరం కూడా ఓర్పు కలిగి ఉందుముగాక. అటువంటి ఓర్పు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మీకు దేవుడు కలగజేసి, ఎక్కడ కూడా మీ సహనాన్ని పోగొట్టుకోకుండా, మీ కుటుంబంలో కానీ, మీ ప్రార్థనా జీవితంలో కానీ, మీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఎక్కడ కూడా ఓర్పును, సహనాన్ని మీరు పోగొట్టుకోకుండా ఆ ఓర్పులో మీరు స్థిరులుగా ఉందురుగాక. అందుకే ఓర్పు పరీక్ష సహనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా శ్రమలను ఆనందించినట్లయితే ఆ శ్రమలే మనకు ఓర్పును కలగజేస్తుంది. అటువంటి ఓర్పులో దేవుడు మనను నింపునుగాక.